Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సియోను నివాసులందరూ ప్రైజ్ లార్డ్ అని చెప్పాలా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. సియోను నివాసులకు ఇస్తున్న ఒక కాల్ ఏంటంటే బబులోను నుండి పారిపోమ్మని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చదువుదాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 51:6. ఇర్మియా 51వ అధ్యాయం 6వ వచనము. మీరు దాని దోషములలో పడి నశింపకుండనున్నట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడి నుంచి పారిపోమంటున్నారు అంటే ఇది ఆ బబులోనుకు నాశన కాలం, దేవుడు ప్రతీకారం చేసుకుంటున్న కాలం కనుక బబులోనులో ఉంటే మీరు కూడా నాశనం అవుతారు. బబులోను మీదకి దేవుడు తెగులు రప్పించబోతున్నారు. అప్పుడు అక్కడే ఉంటే మీకు కూడా వస్తుంది కనుక అక్కడి నుంచి పారిపోండి అని చెప్తున్న కాలం ఇది. ఒక ప్రవచన వాక్కని అక్కడి నుంచి తప్పించుకోవాలని మనం నేర్చుకుంటున్నాం కదా. మరి దేవుడు ఈ విషయాన్ని అనేక రీతిలుగా ఆది నుండి చెబుతూనే ఉన్నారు. ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని ఈరోజు ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దానియేలు గ్రంథానికి వెళ్దాం రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 1వ వచనము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేస్తున్న సమయం. ఈ నెబుకద్నెజర్ రాజు ఎవరు అంటే మందిరమును కూలగొట్టి దానిలో ఉన్న పరికరాలన్నీ కూడా, పాత్రలన్నీ కూడా తీసుకుని వెళ్ళి బబులోను దేశంలో తన దేవతాలయపు బొక్కసంలో దాచిపెట్టినవాడు. ఈ నెబుకద్నెజర్ ఎవరు అంటే యెరూషలేముకు తూర్పు దిక్కు నుండి వచ్చిన శత్రు. ఇంకొక మాటలో చెప్పాలంటే బబులోను రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు ఎవరు? బబులోను రాజు. ఈ బబులోను రాజు 3 విడతలుగా యెరూషలేము నుండి పళ్ళ సొమ్ము కావచ్చు, ప్రజలను కావచ్చు, దోపుడు సొమ్ముగా కావచ్చు, ముట్టడి దిబ్బలుగా వేసి యెరూషలేమును పాడు చేసి అక్కడి నుండి ప్రజలను, పాత్రలను, ఇంకా దోపుడు సొమ్ముగా అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయిన రాజు. బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళిన ఈ రాజు చేసిన కార్యం, ఇక్కడ ప్రావీణ్యులైన వాళ్ళు, రాజవంశములో ముఖ్యులైన వాళ్ళు, లోపం లేని వాళ్ళు, సౌందర్యము, సకల విద్య ప్రావీణ్యత కలిగి జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం తెలిసిన వారిని కొంతమందిని తన కోటలోనికి తీసుకుని వెళ్ళి కల్దీయుల భాష, కల్దీయుల విద్య నేర్పించి తన కోటలో వాడుకోవడానికి
తన అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో వాడుకోవడానికి నియమించడానికి పెట్టాడు. అటువంటి రాజు కళలు కంటున్నాడట. ఆ కళలు మర్చిపోయాడు. ఆ కళలు వలన తన మనస్సు అంట కలత పడుతూ నిద్ర పట్టట్లేదు. కళ జ్ఞాపకం చేసుకుందామంటే కళ జ్ఞాపకం రావట్లేదు. వెంటనే తను చేసిన పని, నేను ఒక కళ కన్నాను, ఆ కళ భావం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అక్కడ ఉన్న తనకి ఉన్న శకున గాంటులు, జ్యోతిష్యులు అందరినీ పిలుస్తాడు. ఆ సమయం మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. వేరే వారు వినకుండా మీ శబ్దాలు ఆటంకంగా పరచొద్దు. మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు తీయండి, ఏదైనా స్థాపించేటప్పుడు తీయండి, ప్రార్థన చేసేటప్పుడు తీయండి. మిగిలిన సమయం శ్రద్ధగా విందాం. మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవాలి. ఆ ఏరియాలోని మనం వెళ్ళాలి కనుక మ్యూట్ లో పెట్టుకోండి. మీరు స్తోత్రం అనేవారు మ్యూట్ లో పెట్టుకోండి అండి. అమ్మ మాట వినకపోతే వాళ్ళు చేసేయండి. ఎవరైనా డిస్టర్బెన్స్ కలిగజేస్తుంటే వారి ఫోన్ కట్ చేసి వారికి మరలా ప్రేమపూర్వకంగా చెప్పండి మ్యూట్ లో పెట్టమని. మంచిది. చూడండి, ఈ జ్యోతిష్యులను కానీ శకునగాండ్రులను కానీ అందరినీ పిలిచి కళ భావం చెప్పమండి. అవునారా? ఒక్క నిమిషం. వాయిస్ లో కాదురా, ఎవరిదో వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా అక్క? వినిపిస్తుందా? అమూల్య వినిపిస్తున్నారా? నాకు క్లారిటీగానే ఉందిరా. ఎవరో మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉంది. మాట్లాడుతున్నారు. స్తోత్రం. సరే, కళ గురించి అడుగుతున్న సమయం, కళ చెప్పండి రాజా, మేము దాని భావం చెప్తాం అని వాళ్ళు చెప్తారు. అప్పుడు రాజు చెప్తున్న మాట, కళ మీరే చెప్పండి, భావము మీరే చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి సహకరించండి. Call recording has now ended. చూడండి, రాజు చేసిన పని చూద్దాం. రాజు ఏం చేస్తున్నాడట? 7వ వచనం 8వ వచనం చదవండి. 6 కూడా చదివినానా? 6, 7 వచనాలు చదువు. దానియేలు 2వ అధ్యాయం 6, 7 వచనాలు. కళను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక వారు రాజు ఆ కళను తమని దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో రాజు చెప్తున్న మాట, మీరు కళని దాని భావముని తెలియచేయాలి. ఎవరైనా నేను కన్న కళని ఎవరైనా చెప్పగలరా? నేనేం కళ కన్నానో చెప్పకుండా దాని భావం ఎవరైనా చెప్పగలరా? మనం అయితే చెప్పలేం. కానీ ఆ రోజు
ముందున్న సవాల్ అదే. ఎవరు చెప్పలేకపోతున్నారో దానిని బట్టి రాజుకు ఇంకా కలవరం ఎక్కువయ్యి తను తీసుకున్న డెసిషన్ ఎటువంటిదంటే దేశంలో ఉన్న ప్రతి జ్ఞానవంతుడిని చంపివేయాలని ఆజ్ఞ జారీ అయింది. అలాంటి సమయంలో దానియేలు ముందుకొచ్చి ఏమైందని కనుక్కొని నేను దాని కళను కళభావంను చెప్తాను, రాజు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు అర్యోకు ఈ కార్యానికి ముందు వెళ్తాడు. చూడండి 25వ వచనం. కావున అర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. మీరు చెరపట్టుకొని తీసుకొని వచ్చిన ప్రజలలో నుండి ఒక వ్యక్తి కళను కళభావమును చెప్పగలడు అని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడట. కళభావము చెప్పగలిగిన సమర్థుడు అని. దానియేలు తన్ను తాను సెపరేట్ చేసుకున్న విధానం మనం చూసాం. ఇప్పుడు తను రాజు సన్నిధికి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూడండి 26వ వచనం. 26వ అధ్యాయం దానియేలు 2వ అధ్యాయం 26వ వచనము. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అని దానియేలును అడుగగా, నీకు ఎవరు చెప్పలేకపోయారు దానియేలు, నువ్వు చెప్పగలవా, అది నీకు సాధ్యమేనా అని రాజు అడుగుతున్నాడు. అప్పుడు దానియేలు ఏం చెప్తున్నాడంటే రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియ చెప్పజాలరు, ఎవరు చెప్పలేరు. కారణం, నువ్వు కళ చెప్పి కళభావం చెప్పమంటే చెప్తారు, అర్థమైందో అర్థం కాకపోయిందో ఉన్నదో లేదో ఏదో ఒకటి చెప్తారు. కానీ అసలు కళే చెప్పకపోతే, కళభావం రెండు చెప్పమంటుంటే అది ఎంత టఫ్ టాస్క్ అంటే దానియేలు చెప్తున్న విషయం ఉన్న ఈ లిస్ట్ లో ఎవరు చెప్పలేరట. ఏంటా లిస్ట్? జ్ఞానులు, గారడి విద్య గలవారు, శకునగాండ్రు, జ్యోతిష్యులు, ఎవరు చెప్పలేరు రాజా. అయితే 28 మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఎవరండి ఆ దేవుడు? మర్మములను బయలుపరచు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దగ్గర, ఇంకొక మాట, బబులోను రాజు దగ్గర దేవుణ్ణి పరిచయం చేస్తున్న దానియేలు. హల్లెలూయా. ఏ దేవుడని పరిచయం చేస్తున్నాడు? యెహోవా రాఫాగా కాదే, ఎబినేజర్ గా కాదే, మర్మములు బయలుపరచు దేవుడుగా. హల్లెలూయా. అయితే తను చెప్తున్న మాట ఇంకా చూడండి,
అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. రాజుకు వచ్చిన కళ ఏంటట? అంత్యకాలమున జరగబోవు దాన్ని రాజుకు దేవుడు తెలియచేశారట. అంత్యకాలమున అని చెప్పినప్పుడు మనం అంత్యకాలంలోనే ఉన్నాం కనుక ఇది మనకి అవసరం. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, కళ మాత్రమే కాదు, అది దర్శనం కూడా. ఏంటట? రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచు వాడు కలగబోవు దానిని తమరికి తెలియజేస్తాను. ఈ రాజ్యము తర్వాత ఎలా ఉండబోతుందో అని మనోవేదన, మనోచింత కలిగి పడుకున్న సమయం మర్మములు బయలుపరచు దేవుడు నెబుకద్నెజరు రాజుకి జరగబోవు దాన్ని తెలియచేశారట. ఇంతకీ ఆ దర్శనంలో, ఆ కళలో, ఆ కళ దర్శనంలో ఏమి చూశాడో చూడండి. రాజా తాము చూచుచుండగా 31వ వచనం, బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఒక పెద్ద ప్రతిమ నీకు కనపడింది రాజా. ఆ ప్రతిమ శిరస్సు అంటే తల భాగం బంగారంగా ఉంది. రొమ్ము, భుజములు వెండిగా ఉన్నాయి. దాని ఉదరం, అర్థం కడుపు, తొడలు వరకు కూడా ఇత్తడిగా ఉంది. దాని మోకాళ్ళు ఇనుపవి. దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిదై ఉండెను. ఇటువంటి ఒక పెద్ద ప్రతిమను మీరు చూస్తారు. మరి ఏం జరుగుతుంది? మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయులుగా విరగగొట్టెను. విరగొట్టుట తమకు కనబడెను. ఏం జరుగుతుందని చెప్తున్నాడు చూడండి. చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఈ ఇనుము మట్టి కలిగిన ఏరియాలో కొడుతున్నట్టుగా చూస్తున్నారు. అప్పుడు ఈ ప్రతిమ మొత్తం తుత్తనీయులుగా అయిపోయిందట. ఇది కళ. మరి దాని భావం ఏంటట? మనకి భావం తెలియాలంటే మనం 36వ వచనంలోకి వెళ్ళాలి. రండి వెళ్దాం. 36లో ఏముంది చూడండి. దాని భావము ఇలా అట. 37, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. అందుకే అది బంగారముతో పోల్చి ఉన్నాడు. ఎటువంటి రాజ్యం అట?
మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. సో ఈ ప్రతిమ యొక్క కాలం, బయలుపరుస్తున్న కాలం ఎక్కడ నుండేయా అంటే ఇశ్రాయేలీయుల్ని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిన నాట నుండి. బబులోను ఎప్పటి నుంచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం? ఆది కాండంలో 11వ అధ్యాయం నుంచే చూస్తున్నాం. ఈ కళ యొక్క భావం అప్పటి నుంచి కాదు. అప్పుడు రాజెవరు? నిమ్రోదు. అప్పటి రాజెవరు? నిమ్రోదు. అది కాదు మనం చూస్తున్నది. అక్కడి నుంచి చూపించట్లా. పూర్తిగా ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నెబుకద్నెజర్ రాజు యొక్క రాజ్యమును దేవుడు ఈ ప్రతిమతో పోల్చి చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, బంగారు స్థితి, బంగారు రాజ్యం ఏ కాలం? నెబుకద్నెజర్ రాజు కాలం. అలా చూస్తే దాని తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుం, ఇవన్నీ కాలాలు అయిపోయాయి. నెబుకద్నెజర్ రాజు దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ కాలంలన్నీ అయిపోయాయి. ప్రస్తుతం ఇనుము మట్టి కలిసిన రాజ్యం అవుతుంది. మరి చేతి సహాయం లేని రాయి ఎవరు? ఇది కూడా చూద్దాం. వాళ్ళకి రాళ్లకి ప్రతిగా ఏముండెను? ఇటుకలు ఉండెను. ఒక గోపురం కడదాం, ఒక కట్టడం మనం కడదాం, అది ఆకాశం అంటేలాగా కట్టుకుందాం అని వారు మాట్లాడుకుంటున్నారే. ఒక పట్టణంను ఆకాశం అంటే శిఖరం గల గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకున్నారు కదా. ఆ సమయం వాళ్ళకి ఏం లేవు? రాయిలు లేవు. రాళ్లకు ప్రతిగా వాళ్ళకి ఏమున్నాయి? మట్టి ఉంది. మట్టితో వాళ్ళు ఇటుకలు చేశారు. ఇదంతా ఏ అధ్యాయం? ఆది కాండం 11వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, చేతి సహాయం లేని రాయి అని చెప్తుంటే ఈ రాయి ఎవరో కాదు, ఇది యేసు ప్రభు. చెప్పండి, ఆ రాయి యేసు ప్రభు అని. మరి ఈ రాయి ఏంటి అంటే అమూల్యమైన రాయి, ముఖ్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, సియోనులో స్థాపించబడిన రాయి అని చదువుకున్నామే. ఆ రాయే ఈ రాయి. ఒక్క రాయి చాలు. వచ్చి చేస్తున్న పని ఏంటి? ఆ ఒక్క రాయి చేస్తున్న పని చూడండి. దాని గురించి చెప్తున్నప్పుడు 44వ వచనం దగ్గరికి వెళ్దాం రండి. దానియేలు 2:44 చదువుదాం. దానియేలు 2:44, 45 వచనాలు. దానియేలు 2వ అధ్యాయము 44వ వచనము.
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. 45 కూడా చదివినానా? 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పలుగగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. హల్లెలూయా. కల నిశ్చయం, దాని భావం నమ్మదగినది. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మర్మములు బయలుపరచు దేవుడు. ఆమేన్. మర్మయుక్తముగానే ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. రాజ్యములన్నీ కూడా ఏమవ్వబోతున్నాయని తెలియజేశారు. నెబుకద్నెజర్ రాజు యొక్క కాలము బంగారు కాలంతో పోల్చి, నేడు ఉన్న కాలం ఇనుము మట్టితో కలిపి ఉన్న రాజ్యముతో పోల్చి అది ఎలా ఉంటుందంటే, ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను, 42 చూడండి, పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఒక రాజ్యము. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే, ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్యము పరిస్థితి చూడండి, మన కాలం పరిస్థితి ఒకసారి చూడండి. ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను లేరా? ప్రపంచం అంతా ఇలాగే ఉంది. స్ట్రాంగెస్ట్ కంట్రీ అనడానికి ఏదీ లేదు. అన్ని దేశంల వారు ఒక విషయంలో బలంగా ఒక విషయంలో బలహీనంగానే ఉన్నారు. ఈ బబులోను అంటేనే ఒక సిస్టమ్ అని నేర్చుకున్నాం కదా. ఆ సిస్టమ్ ని డిస్మాండిల్ చేస్తున్న చేతి సహాయం లేని రాయి. ఈ చేతి సహాయం లేని రాయి యేసు ప్రభు యొక్క రాయి. అది ఏం చేస్తుందట? మిగిలిన అన్ని రాజ్యములను పగలగొడుతుందట. ఒక మాట అడగాలి. పాదముల దగ్గర కొడుతుంటే బంగారంతో ఉన్న శిరస్సు దగ్గర నుంచి ఎలా పగిలిపోతుందండి? తుతనీయులుగా చేసిన ప్రతిమ యొక్క భావం ఏంటండి? ఆలోచన చేద్దామా? చేతి సహాయం లేని ఆ రాయి ఏం జరగబోతుంది? ఏం చేయబోతున్నారట? దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఇప్పుడు చూడండి, నాశనం లేని రాజ్యం మిగిలిన రాజ్యములను నాశనం చేస్తుంది. పలకండి అన్నమాట. నాశనము లేని రాజ్యం మిగిలిన రాజ్యములను నాశనము చేస్తుంది. మనం సాయంత్రం చదువుకున్న వాక్యంలో ఒక మాట ఉంది. రండి వెళ్దాం, చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. చాలండి.
దేవుని ఆత్మతో దెయ్యములను వెళ్ళగొడుతుంటే ఆ రాజ్యమును గుర్తుపట్టచ్చు. దేవుని రాజ్యమని, దేవుని రాజ్యము అక్కడ ఉన్నది అని గుర్తుపట్టచ్చు. దేవుని ఆత్మ వలన అయితే గారడీవాడు కూడా వెళ్ళగొడుతున్నట్టుగా చేస్తాడు. అందుకే అక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు, దేవుని ఆత్మ వలన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంకి వెళ్దాం. 18వ అధ్యాయంలో 2వ వచనం చూడాలి. దాంట్లో ఏముంది? అది దెయ్యములకు, నేను చదువుతారా? అది దెయ్యములకు నివాస స్థలం. ఏది? మహాబబులోను. మహాబబులోను దేనికి నివాస స్థలం అంటే దెయ్యములకు నివాస స్థలం. ఈ మహాబబులోను ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టండి. అపవిత్రము అసహ్యమునకు ఆరిజిన్ ప్లేస్ ఏది అంటే మహాబబులోను. దేవుని రాజ్యం వచ్చి ఆ రాయి కొడుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? తాతల కాలం నుండి ఉన్న, అర్థమవుతుందా? బంగారం శిరస్సు వంటి రాజ్యములు కూడా పగలగొట్టబడతాయి, తుత్తనీయలుగా మారిపోతాయి. ప్రతి శాపం కొట్టివేయబడుతుంది, ప్రతి అపవిత్రత పరిహారం పొందుతుంది, ప్రతి దోషం కొట్టివేయబడుతుంది, ప్రతి పాపం మాన్పివేయబడుతుంది. దేవుని రాజ్యము సమీపించింది గనుక ఏమి పొందమని యేసు ప్రభు వారు చెప్పారు? మత్తయి 4:17. సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. చాలు. పరలోక రాజ్యము సమీపించిందట గనుక ఏం పొందాలట? మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలు పెట్టాను. చేతి సహాయం లేని రాయి చెప్పుతున్న మాట మారు మనస్సు పొందమని. కారణం దేవుని రాజ్యమును తీసుకొని వచ్చారు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎవరు? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని ఆ రోజు దానియేలు చెప్తున్న ఆ రాజ్యం కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. అందుకే అపోస్తల కార్యములలో యేసు ప్రభు ఆరోహణం అవడానికి ముందు ఆయన శిష్యులు కూడా ఈ మాటను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనము. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా ఆయన, చాలు గమనించండి, వాళ్ళు ఏమడుగుతున్నారు?
ఇశ్రాయేలునకు రాజ్యము మళ్ళా ఇస్తావా అని అడుగుతున్నారు. దేవుడు రాజ్యమును స్థాపిస్తున్నారు, అది కంటికి కనపడట్లేదు. ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారు. దేవుడు స్థాపిస్తున్న రాజ్యం సర్వభూతలమంత రాజ్యం. దయచేసి ఆ మాట పలకండి. దేవుడు స్థాపిస్తున్న రాజ్యం దేవుడు స్థాపిస్తున్న రాజ్యం సర్వభూతలమంత రాజ్యం. సర్వభూతలమంత రాజ్యం అంటే అంత పెద్ద రాజ్యం అని అర్థం. అండ్ అది పర్మనెంట్ అండి. ఇక ఆ రాజ్యమును ఇంకా ఆ దానికి ఎన్నటికి నాశనం కలుగుదట. 44వ వచనం చూడండి. ఇప్పుడు దానియేలు 2:44 చూడండి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యం పొందిన వారికే తప్ప మరి ఎవరికి చెందదట. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మారు మనస్సు పొందుతుంటే ఈ రాజ్యము మనలో క్రియ చేస్తుంది. ఆమేన్. 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 ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యం క్రియ చేస్తుంటే మారు మనసు పొందుట కూడా సాధ్యమే. హల్లెలూయా. ఆమేన్. చేతి సహాయం లేని రాయిగా కనపడుతున్న యేసయ్య చేస్తున్న కార్యం అప్పటి వరకు ఉన్న ప్రతి మట్టిని పగలగొట్టేస్తారు. బబులోనులో రాళ్ళు లేవు, కానీ ఈ ఒక్క చేతి సహాయం లేని రాయి వస్తే చాలు, మూలరాయి పడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో అప్పటి వరకు ఒక కట్టడం లేదేమో, ఒక ఇల్లుగా కట్టబడలేదేమో, దేవుని కొరకైన ఒక రాజ్యముగాను లేదా ఒక రాజుగాను ఒక యాజకుడుగాను ఉన్న బ్రతుకు లేదేమో. దేవుని లేదా యేసు ప్రభు యొక్క ఎంట్రీ ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? మన జీవితంలో మూలరాయిగా పడడమే. ఇక అక్కడి నుండి పొందిన వారికే తప్ప ఎవరికి చెందని రాజ్యము కట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎంతటి రాజ్యం అంటే ఆ రోజు వాళ్ళు ప్లాన్ చేశారే ఆకాశం అంటే శిఖరం అని, దానిని మించిన రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఇటువంటి రాజ్యమును దేవుడు స్థాపిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ నెబుకద్నెజర్ కాలంకు మన కాలంకు మధ్యలో యేసు ప్రభు వారు వచ్చారు కూడా భూమి మీదకి, చనిపోయి వెళ్ళారు, తిరిగి రాబోతున్నారు. ఆయనకు రాజులుగాను యాజకులుగాను ఆయన ఏర్పాటులోనికి వెళ్తున్న, ఆయన ఏర్పాటులో ఉండి ఆయన పిలుపును అందుకున్న వారు యుగ యుగములు స్థాపింపబడబో ఆ రాజ్యంలో ఉంటారు. ప్రస్తుతం చూస్తున్న భూమి ఆకాశం గతించిపోవడానికి రెడీగా ఉన్నాయి. వాటికి తెలుసు వాటి అంతం ఏంటో. ప్రశ్న ఏంటంటే, బబులోన్లో నుండి పారిపోవడానికి నువ్వు రెడీయా?
దేవుడు మిగిలిన అన్ని రాజ్యములను నాశనం చేస్తున్నాడు. ఆ సిస్టమ్ లో నుంచి బయటికి రా. దేవుని రాజ్యం యొక్క సిస్టమ్ నేర్చుకో. ఆమేన్. ఆమేన్. ఆ విధి విధానాలు నేర్చుకో. ఆమేన్. ఆ లా పుస్తకంలో ఉన్న ప్రతి పాయింట్ నేర్చుకో. దాని ప్రకారం ఈ భూమి మీద బ్రతుకు. అదే దేవుని ఆమేన్. చిత్తం. ఆమేన్. అలా అలా బ్రతకడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. ఆశ అధికమవుతూ అలాగు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.